రానున్న 6 రోజులు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కర్ణాటక నుండి తమిళనాడు వరకు వ్యాపించి ఉన్న ద్రోణి ప్రభావంతో ఏప్రిల్ 3 వరకు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ సహా పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడవచ్చని చెప్పింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, వడగళ్ల వానలు కురిసే ఛాన్స్ ఉందని అధికారులు హెచ్చరించారు. అదే సమయంలో రాష్ట్రంలో ఎండలు కూడా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటడంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చల్లని కబురు చెప్పారు. రాష్ట్రంలో రానున్న 6 రోజులు వర్షాలు కురుస్తాయని అన్నారు. కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించి ఉందని చెప్పారు. దీని ప్రభావంతో ఏప్రిల్ 3 వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ముఖ్యంగా నిర్మల్, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, జయశంకర్, భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, మహబూబాబాద్, సూర్యాపేట, నల్లగొండ, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, ఖమ్మం, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మల్కాజ్గిరి, ములుగు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయన్నారు. ఉరుములు మెరుపులతో పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తాయని, పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన పడే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. వారం రోజులుగా ఒకవైపు వర్షాలు కురుస్తుండగా మరోవైపు ఎండలు దంచి కొడుతున్నాయి. ఎండల తీవ్రత దృష్ట్యా వాతావరణ శాఖ పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. వచ్చే 3 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండాలని సూచించింది. శనివారం 10 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటడంతో ఆయా జిల్లాలకు ఆరెంజ్ ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాష్ట్రంలో అత్యధికంగా నిజామాబాద్ జిల్లా మేస్టాలో 40.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా, జగిత్యాల, సిద్దిపేట, నల్గొండ, నిర్మల్ జిల్లాలో 40.4 డిగ్రీల సెల్సియస్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 40.2 డిగ్రీల సెల్సియస్, జోగులాంబ 40.1 డిగ్రీల సెల్సియస్, గద్వాల 40.1 డిగ్రీల సెల్సియస్, ఆదిలాబాద్, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు. పెరుగుతున్న ఎండల దృష్ట్యా ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వేసవిలో వడదెబ్బ తగలకుండా ఉండాలంటే రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీరు తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలని అంటున్నారు. కేవలం దాహం వేసినప్పుడే కాకుండా అప్పుడప్పుడు మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం వంటి ద్రవ పదార్థాలు తీసుకోవాలని చెబుతున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు బయట తిరగకపోవడం మంచిదని అంటున్నారు. ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే వదులైన కాటన్ దుస్తులు ధరించాలని, ఎండ నుండి రక్షణ కోసం గొడుగు, టోపీ, సన్ గ్లాసెస్ వాడాలని చెబుతున్నారు. నూనెలో వేయించిన పదార్థాల కంటే త్వరగా జీర్ణమయ్యే పండ్లు, కూరగాయలకు ప్రాధాన్యత ఇవ్వాలని, అలసట లేదా తల తిరుగుతున్నట్లు అనిపిస్తే వెంటనే నీడకు చేరుకొని విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తున్నారు.